వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంలో విభేదాలు ఎక్కడ మొదలయ్యాయి? జగన్మోహన్ రెడ్డి, షర్మిలారెడ్డి గొడవలు కారణాలు ఏంటి? షర్మిల చెబుతున్నట్లు ఆస్తి పంపకాలే ఇద్దరి మధ్య చిచ్చు రాజేసిందా, లేదంటే షర్మిలకు వైఎస్ భారతిరెడ్డికి పట్టం లేదా? అసలు గొడవ అన్నా చెల్లెళ్ల మధ్య కాదా? వదినతో మరదలికి ఎక్కడ బెడిసికొట్టింది? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ ఆస్తుల వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఇప్పటి వరకు అన్న జగన్మోహన్ రెడ్డి ఆస్తులు పంపకాలు చేయడం లేదు అంటూ షర్మిలారెడ్డి చెప్పుకుంటూ వచ్చారు. అయితే అసలు నిజం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి, షర్మిల మధ్య ఎలాంటి విభేదాలు లేవు. విభేదాలు ఉన్నది షర్మిల, భారతిరెడ్డి మధ్య మాత్రమే. సాక్షి సంస్థలో షర్మిలకి వాటా ఇవ్వడానికి భారతిరెడ్డి నిరాకరించారు. అక్కడి నుంచి షర్మిల, భారతిరెడ్డి మధ్య వివాదం షురూ అయింది. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ షేర్ల బదలాయింపు విషయంలో భారతిరెడ్డి న్యాయస్థానం మెట్లెక్కారు. జగన్ సతీమణి వైఎస్ భారతి ఈ వ్యవహారంలో నేరుగా రంగంలోకి దిగడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ కేసు కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ భారతిరెడ్డి పేరు మీద ఉన్న షేర్ల వ్యవహారం అత్యంత కీలకంగా మారింది. తన వ్యక్తిగత ఆస్తుల విషయంలో షర్మిల జోక్యం చేసుకోవడంపై భారతి ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అత్యున్నత స్థాయిలో న్యాయ పోరాటానికి సిద్ధమవడం ఏపీ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. 2019లో జరిగిన MOU ప్రకారం కొన్ని ఆస్తులను షర్మిలకు ఇవ్వాలని అనుకున్నప్పటికీ ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, షర్మిల తీసుకున్న నిర్ణయాల వల్ల ఆ ప్రక్రియ నిలిచిపోయినట్టు తెలుస్తోంది. షర్మిల, భారతి మధ్య వివాదానికి అసలు కారణం సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ లో షేర్ల బదలాయింపుపై జగన్ సతీమణి సీరియస్ గా ఉన్నారు. తన అనుమతి లేకుండా ఫోర్జరీ లేదా అక్రమ పద్ధతుల్లో షేర్లను షర్మిల, విజయమ్మ పేర్ల మీదకు మార్చుకున్నారని జగన్, ఆయన సతీమణి భారతి ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో ఇప్పటికే పిటిషన్ దాఖలైంది. అయితే భారతి వాదనలను షర్మిల ఖండిస్తున్నారు. రాజశేఖర రెడ్డి ఆశయం ప్రకారం కుటుంబ ఆస్తులన్నీ మనవళ్లు, మనవరాళ్లకు సమానంగా పంచాలని చెప్తున్నారు. కానీ జగన్ కేవలం ప్రేమతో ఇచ్చే బహుమతిగా వీటిని చిత్రీకరించడంపై షర్మిల మండిపడుతున్నారు. ఆస్తి పంపకాల విషయంలో అన్నదమ్ముల మధ్య గొడవలు సర్వసాధారణమే అయినా రాష్ట్రం గర్వించే కుటుంబంలో ఇలా బహిరంగంగా కోర్టుల చుట్టూ తిరగడం వైఎస్ఆర్ అభిమానులను కలవరపెడుతోంది. సరస్వతి అండ్ పవర్ ఇండస్ట్రీస్ కు చెందిన వాటాను విజయమ్మ పేరుతో బదలాయించింది. ఇది జరిగిన చాలా కాలం తర్వాత ఈడీ ఆస్తుల్ని జప్తు చేసింది. ఇదే విషయాన్ని ఆ సంస్థ NCLATకి నివేదించింది. విజయమ్మ పేరుతో వాటాల బదిలీకి ముందు ఎలాంటి దశలోనూ అందుకు అనుమతించొద్దని వైఎస్ జగన్, భారతి క్లాసిక్ రియాలిటీలు కంపెనీకి లిఖితపూర్వక సమాచారం ఇవ్వలేదని తెలియజేసింది. వైఎస్ జగన్, విజయమ్మ మధ్య కుదిరిన అవగాహన మేరకే ఆమెకు వాటాల బదిలీ జరిగి హక్కులు సంక్రమించాయని వెల్లడించింది. విజయమ్మకు వాటాల బదిలీకి సంబంధించి చట్టబద్ధమైన పత్రాలున్నాయన్నది నిర్వివాద వాస్తవమని, వాటాల బదిలీకి ఎలాంటి అడ్డంకులు లేవని స్పష్టం చేసింది. అయితే విజయమ్మ, చాగరి జనార్దన్ రెడ్డిల పేరుతో వాటాలు బదలాయిస్తూ సరస్వతి పవర్ బోర్డు తీర్మానించడంపై జగన్, భారతి క్లాసిక్ రియాలిటీ కంపెనీలు హైదరాబాద్ NCLATలో గతంలో పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన NCLAT వాటాల బదలాయింపును రద్దు చేసింది. అంతేకాకుండా జగన్, భారతి క్లాసిక్ రియాలిటీల పేర్లను పునరుద్ధరించాలంటూ గత ఏడాది జూలై 29న తీర్పిచ్చింది. ఈ తీర్పు చట్ట విరుద్ధమని, దాని అమలును నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలంటూ చెన్నై NCLATలో సరస్వతి పవర్ లిమిటెడ్, విజయమ్మ వేర్వేరుగా అప్పీళ్లు వేశారు. ఈ అప్పీళ్లలో వైఎస్ జగన్ తదితరులు కౌంటర్ వేస్తూ పలు ఆరోపణలు చేశారు. వాటిని తిప్పికొడుతూ ఇటీవల సరస్వతి పవర్ రిప్లై కౌంటర్ దాఖలు చేసింది. అప్పీల్ వేసే అర్హత కంపెనీకి లేదు అనడం సరికాదని తేల్చి చెప్పింది. రిజిస్టర్లో వాటాల బదిలీ మార్పునకు సంబంధించి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తీసుకున్న తీర్మానాలను, వాటాల బదిలీకి అనుసరించిన విధానాలను NCLT తప్పుపట్టింది.